అందరికీ నమస్కారం అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన బేడబూడ జంగ కుల సభ్యులందరికీ, అలాగే గ్రూపుల్లో చూస్తున్న చాలామంది మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్ రిజల్టు, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎలక్షన్లు, అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో నిలబడిన ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ గెలవాలని, ఇక వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది జగన్ ముఖ్యమంత్రి కావాలని, కొంతమంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావాలని, ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఓటర్లు ఇచ్చే తీర్పుని మనం అందరం శిరసా వహించాలి. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉంటారు, గెలిచిన వాళ్ళు ఆనందంలో ఉంటారు. కాబట్టి ఒకటే విషయం మీరు చెప్పదలసింది ఏంటంటే, ఈ రోజున గెలిచిన వాళ్ళు కూడా రేపు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో జంప్ అవుతుంటారు, మరి ఓడిపోయిన వాళ్ళు కూడా వేరే పార్టీలు కూడా జంప్ అవుతుంటారు. కాబట్టి ఒకటే చెప్తున్నానండి, కార్యకర్తలు మీకు ముందుగా చెప్తున్నాను, ఒకరి గురించి మీరు గొడవలు పెట్టుకోవడాలు, ఒకరి గురించి మీ యొక్క కలహాలు పెట్టుకోవడాలు చేయొద్దు. ఒకసారి మాచర్లో కొన్ని గొడవలు జరిగాయి, అలాగే తిరుపతిలో కూడా కొన్ని గొడవలు జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, మన కార్యకర్తలందరూ కూడా ఎక్కడేమైనా కూడా ఈ రోజున పార్టీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది దైవాధీనం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి నమ్మకాల్లో వాళ్ళు ఉంటారు గెలవాలని. కాబట్టి ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు గెలిచినా ఓడిపోయిన వాళ్ళు బాధలు ఉన్నా, గెలిచిన ఆనందంలో ఉన్నా కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం బాధ్యతగా జనాల్లో వెళ్ళి ఇంకా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. గెలిచిన వాళ్ళు ఆ ఒక విజయాన్ని తలకెక్కించుకోకుండా ఇంకా మంచి పనులు చేసుకుంటూ జనాల్లో వాళ్ళు తిరుగుతూ ఒక మంచి విధానంగా ముందుకు వెళ్ళాలని, గెలిచే వారికి నిజంగా రేపు రిజల్ట్లో గెలిచిన వాళ్ళకి నేను అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఓడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేయండి, తప్పకుండా రేపు భవిష్యత్తులో కూడా మీరు కూడా మంచి లీడర్లు అవుతారు. అలాగే మీ కార్యకర్తలకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు దయచేసి నాయకులు వల్ల పడి నాయకుల మీద అభిమానం ఎక్కువ పెంచుకొని మావాడు ముఖ్యమంత్రి అయ్యిండు లేదా ఓడిపోయిండు నిలబడినాడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ కష్టంతో మీరు పడండి, మీ ప్రయత్నం మీరు చేశారు. గెలుపోట్లు అనేది దైవాధీనం అండి. కాకపోతే ఓడిపోయిన తర్వాత కూడా మీరు దాన్ని వాళ్ళ గురించి ఏదో చేయాలని, ఏదో వాళ్ళ గురించి తాపత్రయపడాల్సింది మానుకోండి. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా అవకాశవాదులానే ఉన్నారు ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు. ఎందుకంటే గెలిచిన తర్వాత వాళ్ళు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మళ్ళీ వేరే పార్టీలు కూడా జంప్ అవుతుంటారు, శత్రువులు కూడా కలిసి మళ్ళీ మిత్రులు అవుతుంటారు. ఈ రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి వాళ్ళ వల్ల మీరు కార్యకర్తలు మీ కుటుంబాలకు దూరమై మీరు శత్రువులు అవ్వద్దు. మనందరం ఊరిలో అంతా కలుసుకొని నిలబడేవాళ్ళం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపు ఓటలు పక్క పెడితే మనందరం హాయిబాయిగా చెప్పుకొని ముందుకు వెళ్తాం. కాబట్టి ఇలాంటి రాజకీయాన్ని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచాలి. కానీ ప్రత్యేకించి మీరు దాని మీద ఆలోచనలు పెట్టుకొని మా నాయకుడు ఇట్లా ఓడిపోయినని మీరు బాధలు పడుతూ, అలాగే గెలిచిన వాళ్ళ ఆనందం నుండి మీరేదో చేయాలని ఆలోచనతో మీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడద్దు. దయచేసి మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న కార్యకర్తలందరికీ, వాళ్ళ అభిమానులందరికీ కూడా ఎవరు గెలిచినా కూడా రాష్ట్రం ముందుకు వెళ్ళాలని మనందరం కోరుకుందాం. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మనందరం సపోర్టు వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చే ప్రతి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఎంపీ